ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తుంటున్నాను. పిల్లరా, తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ కృప కొరకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. బుధవారపు దినాన్ని మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీ సహాయం మాకు అనుగ్రహించండి. మాకు కావాల్సిన రీతిగా ప్రభు నాయన దేవా వాక్యమును మాకు అనుగ్రహించి మా ఆత్మలకు మేలు కలగడానికి మీ కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, తిరిగి మళ్ళా ఈ యొక్క బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ఈ దినాన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠము ఫైట్ ద గుడ్ ఫైట్, మంచి పోరాడము అనేటువంటి దాని మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం కొరకు ప్రధానమైనటువంటి మూల వాక్యము 2వ తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 6వ మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాట మనం కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. ప్రైజ్ గాడ్. క్షమించండి, 6వ అధ్యాయం మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అనేటువంటి మాట. ఈ సమయంలో దేవుని యొక్క ఈ మాటలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని మనం కొంతవరకు పరిశీలన చేద్దాం. ఆఖరి దినాల్లో ఉంటున్నాం మనం. మీరు అనుకోవచ్చు, ఎప్పటి నుంచో దేవుని సేవకులు ప్రసంగాలు చేస్తూ వీఆర్ ఇన్ లాస్ట్ డేస్, ఆఖరి దినాల్లో ఉంటున్నాం అనే ప్రసంగాలు చేస్తున్నారు. లేకపోతే సేవకులకి ఒక అలవాటు అయిపోయిందా, ఆఖరి దినాల్లో ఉంటున్నాం అని చెప్పడం అనేది ఒక అలవాటు అయిపోయిందా అని చాలామందికి ఆలోచన. నాతో ఓపెన్గా వాళ్ళు ఆ మాటలు కూడా చెప్పారు. పాస్టర్ గారు, చాలా సమయాల్లో మీరే కాదు ఏ సేవకుడైనా మాట్లాడేటప్పుడు ఆఖరి దినాల్లో ఉంటున్నాం అంటున్నారు. అది ఏవైనా సరే, ఒకవేళ అలవాటు ప్రకారంగా మీరు మాట్లాడేస్తున్నారా లేకపోతే ఏంటనేటువంటి మాట. మీరు ఒకటి మాత్రం సత్యం, అలవాటు ప్రకారంగా మాట్లాడుతున్నారు సేవకులు అని అనుకోకపోయినా, లేకపోతే వేరొక రీతిగా తలంచినప్పటికి కూడా దేవుని వాక్యంలో ఉన్న సత్యాలని ప్రవచనాత్మకంగా పరిశీలన చేసినప్పుడు 100కి 150% మనందరమే ఆఖరి దినాల్లోనే ఉన్నాం. ఎందుకంటే ప్రవచన రూపకంగా జరిగేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఆఖరి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. అది ఇంకో మాట ఏమంటాడంటే, దేవుడు అంతము వెంటనే రాదు అంటాడు. ఇంకో దగ్గర ఏమంటాడంటే అకస్మాత్తుగా వచ్చును అంటాడు. ఆయన యొక్క రాకడ వచ్చినప్పటికీ అకస్మాత్తుగా వచ్చును అంటాడు. కనుక ఇవి మనకు అర్థం కాదు. కనుక మనము ఇంకా ఏదో సమయం ఉంది, లేకపోతే సేవకులు ఎలా చెప్తున్నారు అనేటువంటి ఆలోచనలో మరో ఇట్టంట. ఓకే, ఇవన్నీ తర్వాత. కానీ ఈ యొక్క మంచి పోరాడము అనేటువంటి మాట పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి యవనస్తుడు కనుక యవనస్తుని గురించి రాసేటప్పుడు ఆయన ఈ మాట చాలా, అంటే ఇంకో దగ్గర ఏం రాస్తాడంటే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మొదటి వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అంటాడు. మనము బలముగా ఉండడానికి చాలా విషయాలు, అంటే ఆహారం తిని శరీరాన్ని బలంగా ఉంచుకోవడం కంటే చాలా ప్రాంతాల్లో మనం ఓడిపోకుండా నిజాయితీలో కానీ, నమ్మకత్వంలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసాన్ని కాపాడుకునటంలో కానీ,
వీటన్నిటిలోని కూడా బలంగా ఉండడానికి మనకి చాలా పోరాటం అవసరం. అందుకనే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటాడు. మామూలుగా బలవంతుడు కమ్ము అనేటువంటి మాట మాట్లాడు. ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని ఎక్కడ వాడుతాడు ఆయన. కనుక యేసు క్రీస్తును బట్టి నువ్వు బలవంతుడిగా ఉండమనేటువంటి మాట చెప్తాడు. ఈ యొక్క మంచి ఫైట్, ఈ గుడ్ ఫైట్ గురించి ఇన్ గుడ్ ఫైట్ 4 మేజర్ థింగ్స్ ఉన్నాయండి. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ మంచి పోరాటంలో ఉన్నాయి. 4 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే చూడండి, ఒకసారి వద్దాం. 6వ అధ్యాయము మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అన్నాడు. ఈ మాటలో మనం పరిశీలించినప్పుడు కొద్ది కాలము పోరాడము అనేటువంటిది కాదు, కంటిన్యూస్ టెన్స్, అనగా పోరాడుతూనే ఉండాలి. ఎంతవరకు పోరాడుతూ ఉంటామంటే మన లైఫ్లో జయం పొందే వరకు పోరాడతాం. మనకి జయం ఎప్పుడు వస్తుందండి అనేటువంటి మాటకు వస్తే మనము అంతము వరకు పోరాడతాం. అంతం ఎప్పుడు వస్తుందండి అనేటువంటి ప్రశ్న వస్తే ఒకవేళ అనుకున్నట్లయితే ఈ శరీరము భూమి మీద ఉన్నంత కాలము పోరాడతాం. అనగా మరణాన్ని జయించి, యేసు ప్రభు వారు ఎలాగైతే మరణాన్ని జయించి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అంటే ఆయన ఎలా వెళ్ళారు, అలాగే మనల్ని కూడా మనకి ఇచ్చారు కనుక, ఆయన రక్తంలో మనకు దొరికింది కనుక ఆమేన్, మనం కూడా మరణించు వరకు, అనగా ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టి ప్రభువు దగ్గరకు వెళ్ళు వరకు పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఈ పోరాటం తర్వాత వచ్చేటువంటి బహుమతి అంతా కూడా పరలోక రాజ్యంలో మనకు దొరుకుద్ది. హల్లెలూయా. అందుకనే భూమి మీద ఉన్నంత కాలము పోరాడతాం. దయచేసి ఈ ప్రశ్నలు రానివ్వకండి. ఎంతకాలం పోరాడాలి, ఎంతకాలం పోరాటం ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు కాదు, కానీ ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, భూమి మీద మనము బ్రతికి ఉన్నంత వరకు ఆమేన్ మనం పోరాడుతూనే ఉంటాం కదండి. ఇందులోపల ఈ పోరాటం గురించి మాట్లాడేటప్పుడు 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటేమంటాడంటే చూడండి ఒకసారి, నిత్య జీవమును చేపట్టుము అనేటువంటి మాట మాట్లాడతాడు. వి కెన్ హోల్డ్ ద గుడ్ కన్ఫెషన్, టేక్ హోల్డ్ ద ఎటర్నల్ లైఫ్. నిత్య జీవమును చేపట్టుము అనేటువంటి మాట. నిత్య జీవము అనేటువంటిది అనగా ఇహలోకమందును పరలోకమందును ఆమేన్. నిత్య జీవానికి రెండు 2 కింగ్డమ్స్ సంబంధం ఉంటాయి. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుగుకొని శుద్ధీకరణ పొంది ఆయన బిడ్డలుగా చేయబడి యేసుక్రీస్తు రక్తంలో మనం ముద్ర వేయబడిన వారం అయితే, ఒకటి ఈ లోకంలో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం ఆమేన్. అదే సమయం లోపల ఈ లోకంలో నుంచి మనము వెళ్ళిపోయిన తరువాత ఆమేన్, లోకాన్ని వదిలిపెట్టిన తరువాత పరలోక రాజ్యములో ప్రవేశించడానికి నిత్య జీవము అవసరం. నిత్య జీవము అనేటువంటిది పరలోక రాజ్యములోనే ఉంది. కనుకనే దేవుడు ఏం చేశాడంటే, ఆ పరలోక రాజ్యములో జీవించడానికి, నిత్య జీవమును పట్టుకోవడానికి భూలోకంలోనే మనకి ఏర్పాటు చేశాడు. తర్వాత చనిపోయిన తర్వాత చూసుకుందాములేండి అనేటువంటిది చాలామంది యొక్క జస్ట్ ఆర్గ్యుమెంట్ అది, లేకపోతే వారి ఆలోచన విధానం. ఈ ఆర్గ్యుమెంట్ కానీ చచ్చిపోయిన తర్వాత పరిశీలన చేసుకోవచ్చు, చూసుకుందాం అనేటువంటిది సంపూర్తిగా వాక్యమునకు కానీ లేకపోతే సత్యానికి కానీ విరుద్ధమైనటువంటిది. ఒకవేళ చనిపోయిన తర్వాత దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు, అలాగే ఇలాగని ఎవరైనా మాట్లాడితే సంభవం నా యొక్క ఉద్దేశ ప్రకారంగా నేను నమ్మలేను మాత్రం కూడా. అందుకనే నేను బ్రతికి ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉండగానే ఈ లోకంలో ఉంటున్నప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం లోపల చాలా జాగ్రత్తగా నిత్య జీవాన్ని పట్టుకున్న వారమై ఉండాలనేటువంటి మాట వాక్యం లోపల కనబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. కనుక నెంబర్ 1 ఏంటంటే, టేక్ హోల్డ్ ఆఫ్ ద ఎటర్నల్ లైఫ్. దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం పట్టుకుంటాం. ఈ పోరాటం అందుకే పోరాడుతున్నాం. పోరాడడానికి నిశ్చయించుకున్నామంటే ఆ నిత్య జీవాన్ని వదిలిపెట్టట్లేదన్నమాట. గట్టిగా పట్టుకోవడానికి మనం పోరాడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మరొక మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, రెండోది ఏంటంటాడంటే, ఇదే అధ్యాయం చూడండి ఒకసారి మళ్ళా. ఒకటి నిత్య జీవమును చేపట్టుము అంటాడు.
దానిని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అనేటువంటి మాట. ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువును నేను ఆమేన్ దేవుడిగా పొందుకొని దేవునిగా కలిగి ఈ లోకములో నుంచి వెళ్ళిపోయిన అంటే ఈ లోకమైన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆమేన్ నేను ప్రభువుతో ఉండాలనేటువంటి ఈ తలంపు ఈ యొక్క నిత్య జీవాన్ని పట్టుకోవడానికి నేను పోరాడాలనేటువంటి మాట మనం చూసాం కదండి. ఎస్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే వీ కెన్ హోల్డ్ ద గుడ్ కన్ఫెషన్ ఉన్నటువంటి మాటలో దేనిని పొందుటకు నిత్య జీవాన్ని పొందుటకు నీవు పిలువబడి ఆమేన్ అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అనేటువంటి అనేక మంది మధ్యలో ఒప్పుకున్నాం మనం. యేసుక్రీస్తు నా దేవుడు అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు తప్ప నా జీవితంలో వేరొక దేవుడు లేడు. నా జీవితంలోనే కాదు కానీ ఎవరి జీవితానికైనా ఆమేన్ ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ ప్రజలకైనా ఏ జాతి వారికైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తప్ప వేరొక దైవము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనిని మనం ఒప్పుకున్నాం. ఇది ఒప్పుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఆమేన్. ఇది ఒప్పుకున్న తర్వాత మనం ఒప్పుకొనిన ఒప్పుకోలును జాగ్రత్తగా హోల్డ్ చేయడానికి ప్రయాసపడుతూ ముందుకు సాగిపోతున్నాం. హల్లెలూయా. వినరా, ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే మనము పోరాడుతున్నటువంటి మంచి పోరాటం మీద ఆధారపడి ఉంది. తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే ఎవరి దగ్గర ఒప్పుకున్నామంటాడు అనేక సాక్షుల ఎదుట. గ్లోరీ టు ద లార్డ్. ఈ పోరాటం మనల్ని ఏం చేస్తుందంటే మనం చాలామంది దగ్గర ఒప్పుకున్నాం. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇంతకుముందు నా బ్రతుకు ఇలాగ ఉండేది, ఇప్పుడైతే నా బ్రతుకు ఇలాగ ఉంది, నా జీవితంలో వేరొక రీతిలో నుంచి దేవుడు నాకు సహాయం చేశాడు, నా బ్రతుకులో చాలా మార్పు వచ్చిందని అనేక మంది దగ్గర ఒప్పుకున్నాం. కనుక ఈ పోరాటం ఏం చేస్తుందంటే మనం దేనినైతే ఒప్పుకున్నామో దానిలో నిలిచి ఉండడానికి ఈ పోరాటం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఒకసారి ఒక సహోదరుడు రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతూ ఒక దగ్గర నిలవబట్టి అటు ఇటు ఇలాగా చూస్తున్నాడు. నేను కూడా దూరం నుంచి ఆ పని మీద వెళ్ళడానికి వెళ్తున్నాను. నేను ఆ సహోదరుడు నాకు బాగా తెలుసు. జస్ట్ కనిపెడుతున్నాడు అక్కడ, ఎందుకో చూస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఆ మాత్రం కూడా. ఈ లోపల నేను అలా నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళాను. నేను నన్ను చూడలేదు కానీ ఆయన ఇంకా ఏమవుతాడో తెలియదు, ఇంకా ఒక 2 సెకండ్స్లో ఏమవుతుందో తెలియదు. అక్కడ నేనే గబగబా ఆ పేరు పెట్టి బ్రదర్ అని పిలిచాను. పిలవగా నా వైపు తిరిగి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అనుకోండి పరిగెత్తుకున్న దగ్గరికి వచ్చాడు. నా చేయి పట్టేసుకున్నాడు గట్టిగా. ఇంతకుముందు బ్రదర్ ప్రైజ్ లార్డ్ ఎలాగున్నారు సార్ అంటే చేతులు పట్టుకునే మా సెకండ్ ఇచ్చుకొని కాసేపు మాట్లాడుకునేవాళ్ళం. ఈసారి చేయి గట్టిగా పట్టేసుకుని వదలట్లేదు ఆ మాత్రం కూడా. బ్రదర్ ఏంటిది, ఏమైంది, ఎలాగున్నారు, ఇంట్లో ఏమైనా పరిస్థితులు ఎలాగున్నాయి, బాగున్నాయా అంటే తను మాట్లాడినటువంటి మాట ఏంటంటే బ్రదర్ మిమ్మల్ని సమయానికి దేవుడు తీసుకొచ్చాడు అని చెప్పాడు. ఏమైంది అంటే నేను 2 రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి పోరాటంలో ఉన్నాను. లాంగ్ టైం బ్యాక్, ఇది ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది కాదు. చాలా విపరీతమైనటువంటి పోరాటంలో ఉన్నాను. జయిస్తానా ఓడిపోతాను తెలియలేనటువంటి పోరాటము. చివరికి ఈ ఉదయకాలం లోపల నేను ఏమైతే చేయకూడదో అది చేయడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏమీ కూడా. నిర్ణయించుకున్నాను కానీ ఈ పోరాటంలోకి నేను ఓడిపోతానని ఒక తలంపుకి వచ్చాను బ్రదర్. ఇక తినకొచ్చి ఇక్కడ నిలబడ్డాను అన్నాడు. నేను గమనించలేదు కానీ తీరా చూస్తారు ఇట్లా అది ఏంటంటే అది సినిమా థియేటర్, అది మూవీ థియేటర్, గేట్ అనమాట అండి అది. ఇక్కడ నిలబడి ఎలాగైనా లోపలికి వెళ్ళిపోయి ఐ వాంట్ సీ దట్ మూవీస్ బ్రదర్ అని చెప్పాడు. అందుకని నిలబడి అటు ఇటు చూస్తున్నాను, ఎవరైనా నన్ను పరిశీలిస్తున్నారా చూస్తున్నారా అని చెప్పి. కానీ ఈ లోపల మీరు పిలిచారు బ్రదర్ అని చెప్పాడు. మిమ్మల్ని చూడగానే గొప్ప ధైర్యం వచ్చేసింది నాకు, అందుకనే పరిగెత్తుకొని అక్కడి నుంచి వచ్చేసానండి అని అన్నాడు. పిల్లరా, మనము పోరాడుతున్నప్పుడు మన పోరాటాన్ని దేవుడు పైనుండి చూస్తాడు. నిజమే, చాలా సమయాల్లో ఈ పోరాటంలో ఓడిపోతూ ఉంటాం. నేను తప్పుగా జయిస్తాను అనడానికి అవకాశం ఏమాత్రం లేదు.
చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం, తిరిగి లేచి నిలబడుతూ ఉంటాం, తిరిగి పశ్చాత్తాపడుతూ ఉంటాం. ప్రభువా ఫర్గివ్ మీ లార్డ్, క్షమించు నాయనా అనేటువంటి మాట మనం పలుకుతూనే ఉంటాం. తిరిగి కొన్ని సమయాల్లో జయిస్తాం. కొన్ని సమయాల్లో ఆ యవనస్తురాది నన్ను పలికిన మాట ఏంటంటే, నేను జయించడానికి కొట్టుబెట్టాడుకుంటున్నాను ఈ సమయం లోపల, కానీ దేవుడే ఒక సహాయాన్ని పంపించాడు అని చెప్పాడు. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఓడిపోయి ఉంటావు, చాలా ప్రాంతాల్లో అనుకున్నంతగా పోరాటము చేయలేకపోయి ఉంటావు, లేకపోతే నీ దృష్టిలో నువ్వు చాలా మంచి పోరాడిన యోధుడు అనుకుంటూ ఉంటావు నీవు. ఇవన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి. బట్ ఈరోజు దేవుడి పలికినటువంటి మాట ఏంటంటే, నువ్వు మంచి పోరాడడానికి నిశ్చయించుకుంటే, హల్లెలూయా, ఉన్నటువంటి ప్రధానమైన లాభం ఏంటంటే, ఎక్కడైతే ఒప్పుకున్నామో మన ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. ఒకటి, నిత్య జీవాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఈ పోరాటం వల్ల వచ్చే లాభం ఏంటంటే, మనకున్నటువంటి దేవుడు మనకిచ్చిన నిత్య జీవాన్ని గట్టిగా పట్టుకుంటాం. రెండవది, ఎక్కడైతే సాక్ష్యం మనం పలికేమో ఆ సాక్షుల దగ్గర మన యొక్క మంచితనాన్ని, గట్టితనాన్ని నిలబెట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటాం. మూడో మాట ఏమంటాడంటే, చూడండి ఒకసారి, వీ కెన్ ఫినిష్ ద రేస్ అనేటువంటి మాట. ఈ పోరాటంలో మరొక మాట ఏంటంటే చూడండి ఒకసారి, 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఏమంటుందంటే, మంచి పోరాడి తిని అనేటువంటి మాట. వీ కెన్ ఫినిష్ ద రేస్ అనేటువంటి తర్వాత, నా పరుగు కడముట్టించి తిని. ఈ మంచి పోరాటంలో 4 ప్రధానమైన విషయాలు ఉన్నాయని చెప్పాను నేను. మొదటిది, ప్రధానమైనటువంటిది, నిత్య జీవాన్ని పట్టుకుంటాం గట్టిగా. రెండవది, ఎక్కడైతే మనము ఒప్పుకున్నామో ప్రభు గురించి, పిలుపు గురించి సాక్ష్యం పలికామో మనము, ఆ సాక్ష్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా దానిని పట్టుకొని ఆ సాక్ష్య ప్రకారంగా జీవించడానికి ఈ యొక్క పోరాటం ఉపయోగపడుతున్నటువంటి మాట రెండవది. మూడవది, వీ కెన్ ఫినిష్ ద రేస్. ఒక రేస్ ఒకటి పెడతాడు దేవుడు, ఒక ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతవరకు నువ్వు పరిగెత్తాలి అంటాడు. 300 మీటర్లు, లేకపోతే 500 మీటర్లు పరుగు ఉంటుంది, 1000 మీటర్లు పరుగు ఉంటుంది. కనుక అది అంతవరకు ఉంటుంది అన్నమాట. కనుక పరిగెత్తేటప్పుడు మధ్యలో ఆగిపోతే కంప్లీట్ చేయలేనట్లు లెక్క. కానీ మనం పరిగెడితే ఏంటంటే, ఈ యొక్క పోరాటం ఏం చేస్తుందంటే, ఎంతవరకు మనకు పోరాడడానికి ఒక స్థలము, ఒక ప్రదేశం నిర్ణయించబడిందో అంతవరకు మనము చేరడానికి ఉపయోగపడేది ఈ పోరాటము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు పోరాడగలవు, నువ్వు ఓడిపోవు. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు కూడా పడిపోవు. ప్రైజ్ ది లార్డ్. నీ పోరాటాన్ని స్థిరముగా, బలముగా నిలబెట్టేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక నీ పోరాటంలో గెలుపు నీదే. ఆమేన్, 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 ఆమేన్. ఈ పోరాటంలో గెలుపు నీదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం ఎప్పుడైతే ఈ పోరాటము కొరకు ప్రయాసపడి పోరాటమును ఆపకుండా ఉంటామో, ఈ గుడ్ ఫైట్. ఈ ఫైట్ పేరు తెలుసా అండి? ఏ గుడ్ ఫైట్ అంటే మంచి పోరాటము. చెడ్డ పోరాటం కూడా ఉంటుంది, స్వార్థపూరితమైన పోరాటం ఉంటుంది, నా మాట నెగ్గించుకోవాలని పోరాడేటువంటి పోరాటం ఉంటుంది. నా మాట నేను ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి, ఒకవేళ కానీ ఆ పోరాటంలోకి వెళ్తే ఎన్ని అబద్ధాలు కలిపేస్తాం, ఎంతమందిని తెచ్చేస్తాం, రకరకాలుగా ఇవన్నీ చాలా వరకు ఆ బ్యాడ్ ఇదంతా ఉంటుంది అది లోపల. బట్ ప్రైజ్ ది లార్డ్, మంచి పోరాటము ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఆయనే నీ పక్షాన పోరాడతాడు. ఆమేన్. దట్ ఈస్ ద గుడ్ ఫైట్. ఈ మంచి పోరాటంలో ఉన్నటువంటి ప్రత్యేకత, మనము పోరాడక్కర లేకుండా ఆయనే మన పక్షాన పోరాడతాడు. కానీ ఒక్కటి కండిషన్ ఉంటుంది ఈ మంచి పోరాటంలో. ఏ కండిషన్ అంటే, యూ హ్యావ్ టు ఒబే టు ద లార్డ్. దేవునికి విధేయత కలిగి ఆయన దగ్గరే ఉండిపోవాలి. నువ్వు ఆయన దగ్గర ఉంటే ఆయన నీ పక్షాన పోరాడతాడు. అయ్యా, నా పక్షాన బాగా పోరాడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళి పని చేసుకొని వస్తానంటే కుదరదు. మన పక్షాన ఆయన పోరాడతాడు. గ్లోరీ టు ద లార్డ్ కదండి. ఎస్, వీ కెన్ ఫినిష్ ద రేస్. మన ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి మాట, మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అనేటువంటి మాట.
నిన్న రాత్రి ఒక డెత్ యానివర్సరీకి, ఫస్ట్ డెత్ యానివర్సరీ కార్యక్రమానికి వెళ్ళాను. దేవుని బిడ్డ, దేవుని సేవకురాలు ప్రభునందు నిద్రించింది. సంవత్సరం అయింది. నిన్న దినాన్ని ఆమె యొక్క భర్త ఆ మీటింగ్ ఏర్పాటు చేసి చాలామంది సేవకుల్ని పిలిచి వారి చేత కొన్ని మాటలు పలికించి, ఆమేన్, ఆ తర్వాత బిడ్డ యొక్క మాటల గురించి మాట్లాడమని చాలామంది వచ్చి మాట్లాడారు. ఆ మాటల్లో ఈ వాక్యాన్ని వ్రాశారు. ఆమె ఫోటో పెట్టి ఈ వాక్యాన్ని వ్రాశారు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని అనేటువంటి మాట. నా పరుగు కడముట్టించినటువంటి మాట ఎప్పుడు వస్తుంది అంటే, మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తుంది. ఆమేన్. కనుక ఈ పోరాటము ఖచ్చితంగా అంతం వరకు పోరాడాల్సిందే కదండి. హియస్ ప్రైజ్ గాడ్. తర్వాత మరొక మాట, త్వరగా నేను ముగిస్తాను. తర్వాత మరొక మాట ఏంటంటే, వీ క్యాన్ కీప్ ద ఫెయిత్. చూడండి, 2 తిమోతి 7వ అధ్యాయము, 2 తిమోతి 7వ అధ్యాయము 4వ అధ్యాయం, 2 తిమోతి 7వ అధ్యాయం లేదు, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం మాట, నా పరుగు కడముట్టించిన తర్వాత విశ్వాసమును కాపాడుకొంటిని. ఆమేన్. ఈ మంచి పోరాటంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేదే ఈ మంచి పోరాటం. ఇంతకు మించింది ఇంకేముంది చెప్పండి? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసము. ఈ విశ్వాసాన్ని కాపాడుకునుట అనేటువంటి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్తే 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి చాలా విషయాలు రాయబడతాయి. కనుక అన్ని రకాలు, ఒక్కొక్క వ్యక్తి యొక్క విశ్వాసము. కొంతమంది అట విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు జయించారట, విశ్వాసాన్ని బట్టి కోల్పోయిన వారిని తిరిగి పొందుకున్నారు, విశ్వాసాన్ని బట్టి ఇంకా సింహపు నోళ్ళు మోయించారు, విశ్వాసాన్ని బట్టి ఇంకా అగ్ని బలమును చల్లార్చారు. ఇలాగా విశ్వాసం బట్టి చాలా పనులు చేశారు. కనుక ఇన్ని పనులు చేయడానికి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాళ్ళు అలా చేసినట్టు మనం సింహాల నోర్లు మూయించలేకపోవచ్చును, లేకపోతే అగ్ని బలమును చల్లార్చలేకపోవచ్చును. కానీ మన గృహంలో దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు చేయడానికి మన విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవడానికి చాలా మంచిది. అందుకనే ఈ పోరాటము అవసరం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమును కాపాడుకొంటిని, భద్రపరుచుకొంటిని. ఏదైనా విలువైనటువంటి వస్తువులు కానీ, లేకపోతే ఆభరణాలు కానీ, లేకపోతే వస్త్రాలు కానీ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. అలాగే పిల్లరా, విశ్వాసం అనేటువంటిది నీ జీవితంలో, నా జీవితంలో చాలా విలువైనటువంటిది. విశ్వాసం మన జీవితం అనే మాట్లాడే కంటే నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని కాపాడుకోవడానికి ఈ పోరాటం, అందుకని ఆగదు ఈ పోరాటం అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు ఆగదంటే, నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రభువు నన్ను పిలిచే వరకు. ఇది రైట్ వర్డ్. గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు కాదు, క్షమించండి. ఈ పోరాటం ఎంతవరకు ఆగదంటే, ప్రభువు నన్ను పిలిచే వరకు ఈ పోరాటము ఆగదు. ఆమేన్. ఎప్పుడైతే ఇలాంటి పోరాటంలో నిలవబడాలని, పోరాడాలని, ఆగకూడదు అనేటువంటి ఆలోచనలకు మనం వచ్చినట్లయితే, ఈ దినాన్ని ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. నీ పక్షాన దేవుడు బలమైనటువంటి దూతల సైన్య సమూహాన్ని నీ పక్షాన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఎందుకంటే నువ్వు పోరాడేటువంటి పోరాటం ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకుంటున్నటువంటి మాట. తర్వాత ఫైనల్గా మరొక ఇది ఏంటంటే, వై షుడ్ వీ ఫైట్? ఇదొక ప్రశ్న. ఎందుకండి పోరాటము, మనం ఎందుకు పోరాడాలి అనేటువంటి మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చాలా మంచి మాట ఉంటుంది. చాలా క్లియర్గా రాస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు కదా అండి. 6వ అధ్యాయము వర్స్ నెంబర్ 12లో ఉంటుంది చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాడు. వీఆర్ నాట్ ఫైట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాడు. శరీర సంబంధులతో కానీ, రక్త సంబంధులతో కానీ ఏమాత్రం కూడా ఈ పోరాటము కాదు, ఏమాత్రం కూడా. బట్ అగైన్స్ ద రూలర్స్ అనేటువంటి మాట ఇక్కడ ఎంత ఇస్తారు చూడండి 12వ వచనం లోపల.
కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం అనేటువంటి పోరాటం. అనగా 4 టైప్స్ ఆఫ్ బెటాలియన్స్. నెంబర్ 1 ఏంటంటే 1 ప్రధానులు, 2 అధికారులు, 3 ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, 4 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. 4 బెటాలియన్స్ ఉంటాయి కదా అండి, బెటాలియన్స్ ఉంటాయి. ప్రతి దేశంలో 4 రకాలైనటువంటి బెటాలియన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి సముద్రం మీద పోరాడే ఒక సైన్యం ఉంటుంది. రెండవది నేల మీద పోరాడేటువంటిది. మూడవది గాల్లో పోరాడేటువంటిది. ఇలాగా 3 రకాలుగా ఉంటాయి. కానీ విశ్వాసులు మనకైనట్లయితే 4 రకాలైనవి ఉన్నాయి. నీటి మీద, గాలి మీద, నేల మీద కదండి పోరాడేటువంటివి. అందుకని మనకి ఆ పోరాటాల గురించి మనందరికి బాగా తెలుసు. దాన్ని మళ్ళీ నేను వేరేగా విశదీకరించక్కర్లేదు, నా సమయం అర్థం చేసుకోను. కానీ మనం ఈ విశ్వాస పోరాటంలో పోరాడేటప్పుడట 4 రకాలైనవి మన మీదకి వస్తూ ఉంటాయి. పిల్లరా, ఒకసారి 4 రకాలైనటువంటి ఆ సైన్య సమూహాలని మనం పరిశీలన చేసినప్పుడు వాటి ముందు మనము ఎందుకు మూలకు పనికిరాని వారం, మన శక్తి కానీ మన బలము కానీ ఏమాత్రం ఉపయోగపడదు, ఏమాత్రం కూడా. అయ్యా నేను పోరాడలేకపోతున్నానని కొంతమంది ఏడుస్తారు. కొంతమంది ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా నా పోరాటం కొరకు దయచేసి ప్రార్థించండి, నాకు కూడా మీ యొక్క ప్రార్థనలో సహాయం చేయండి అనేటువంటి మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఒక దేశము పోరాడలేకపోతే వేరొక అంతకంటే పెద్ద దేశాన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేసి, అయ్యా మాకు సహాయం చేయండి, శత్రువు ఇంత భయంకరంగా వచ్చి పోరాడుతున్నాడు అనేటువంటి మాట్లాడితే అవతల వ్యక్తులు ఏం చేస్తారంటే న్యాయ సంబంధంగా మాట్లాడి పోరాటము వారికి సహాయము చేస్తూ ఉంటారు. మరి ఈ పోరాటము మనము పోరాడేటువంటిది 4 రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమూహాలతో మనం పోరాడాలి. ఒకటేమంటాడంటే శరీరులతో కాదంట, ప్రధానులతో అంటాడు. ఒక్క ప్రధాని కాదు, ప్రధానులతో అంటాడు. రెండవది ఏమంటాడు, అధికారులతో అంటాడు. అన్నీ ఎంతమందో మనకు తెలియదు మనకి. మూడవది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అంటాడు. అంధకార చీకటి సంబంధమైనటువంటి లోకనాథులు అనేటువంటి మాట్లాడతాడు. ఇంకొక ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అంటాడు. వావ్! ఏ సింగిల్ పర్సన్, నువ్వు ఒక్కడవే ఇన్ని రకాలైనటువంటి దురాత్మ సమూహాలతో పోరాడాలి. చాలామంది ఏమంటారంటే, అయ్యా పోరాడానండి, అలిసిపోయానండి అంటారు. ఇక నేను పోరాడలేనండి అంటాడు. ఇక నేను ఏమాత్రం పోరాటంలో ముందుకు వెళ్ళలేనండి అంటాడు. ఈ దినాన్ని ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన ముందుకి లోకమంతా వచ్చినప్పటికీ కూడా ఒకేసారి 4 సమూహాలు మన ఎదురుగుండా వచ్చి మనం రౌండప్ చేసి మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒక్క ఆయుధాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. ఎ సింగిల్ వెపన్. 4 రకాలైనటువంటి సమూహాలను ఎదిరించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క సింగిల్ వెపన్ దేవుడిచ్చాడు. ఆ వెపన్ యొక్క ప్రాముఖ్యత నీకు అర్థమైతే హల్లెలూయా, జయించడం పెద్ద కష్టం కాదు. దేవుడు ఒక ప్రశ్న ఇస్తాడు మోషేతో నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే 3వ అధ్యాయంలోకి వెళ్తే బర్నింగ్ బుష్ ద్వారా ప్రత్యక్షమవుతాడు. 4వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయంలో ఏమంటాడంటే మోషేతో మాట్లాడుతూ కొన్ని విషయాలు డీల్ చేస్తాడు. మోషేతో ఒప్పుకోడు. బాబు నీకు నమస్కారం బాబు, నా నోటు మాంద్యం గలవాడిని వీడిని అని రకరకాలుగా మాట్లాడతాడు. ఫైనల్గా ఏమంటాడంటే ఒక ప్రశ్న వేస్తాడు. మీకు ఆ ప్రశ్న చూపిస్తాను చూడండి సమయంలో. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు అతడు చూడండి 2వ వచనంలో, యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. గ్లోరీ టు ద లార్డ్. నేనున్నాను నీ పక్షానని చెప్పట్లేదు దేవుడు.
నేను నీతో ఉన్నాను కదా అనేటువంటి మాట అది తర్వాత మాట్లాడాడు. కానీ ప్రియులరా, ఇన్ని ప్రశ్నలు వేసి అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, పోరాడలేను, నేను వెళ్ళలేను, నేను చేయలేను అనేటువంటి ఒక ఆలోచనతో నిండిపోయినటువంటి ఈ వ్యక్తికి, మోషేకు దేవుడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్స్ ఏంటంటే, మొట్టమొదట ఆ డీలింగ్, గాడ్ స్టార్టెడ్ హిస్ డీలింగ్ విత్ క్వశ్చన్. ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. ఏమని ప్రశ్న చూడండి ఒకసారి. ఏమంటాడు కదా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతడిని అడిగాను అనేటువంటి మాట. నీ చేతిలో ఏంటయా అన్నాడు. చేతిలో చూశాడు దేవుడు, చేతిలో ఏముందో చూశాడు. కానీ నీ చేతిలో ఏంటి బాబు అన్నాడు. అనగానే చూడండి ఒకసారి ఏమని రాయబడిందో. అందుకతడు కర్ర నేను. ఎన్ఎల్టీలో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఏమంటాడంటే ఎ షెపర్డ్ అ స్టిక్ అంటాడు. గొర్రెలను కాసుకునేటువంటి కర్ర అంటాడు. గొర్రెలను కాసేటువంటి కర్ర. ఇక్కడ ఉన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, మోషే తన చేతిలో ఏముందో దేవుడు అడగగానే ఆయన ఇచ్చినటువంటి జవాబులోనే తను ఎవరో మోషేకి చెప్పాడు. ఓ గ్లోరీ టు ద లార్డ్. దేవుని యొక్క ప్రశ్నలో ఏముందంటే, మోషే నోటితోటే మోషే ఎవరో చెప్పించాడు. ఆమేన్. చేతిలో ఏంటది మోషే అంటే, మోషే అంటాడు కదా, అయ్యా ఇది కాపరి కర్ర అంటాడు. కాపరి కర్ర ఎవరి చేతిలో ఉంటుంది? కాపరి చేతిలో ఉంటుంది. అనగా మోషే ఏమన్నాడంటే, అయ్యా నేను కాపరినయ్యా నేను. హల్లెలూయా. అందుకనే నేను నా చేతిలో ఈ కాపరి కర్ర ఉంది అనేటువంటి మాట. మోషే పిలుపు కాపరి పిలుపు. అందుకనే 6 లక్షల మందిని నడిపించగలిగాడు. ఏముంది? అదే ఉంది. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన అనుకుంటున్నావు, పడిపోయిన అనుకుంటున్నావు, లేవలేని అనుకుంటున్నావు, ఇక ఎన్నటికీ జయించలేని అనుకున్నటువంటి నీతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు దేవుడు. అసలు నువ్వెవరువయ్యా అని అడిగితే మనం ఏం చెప్తాను చెప్పండి? నేను విశ్వాసిని. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న విశ్వాసిని నేను. హల్లెలూయా. అప్పుడు ఈ దినాన్ని నువ్వు ఒకవేళ కానీ నువ్వు ఈ మాట చెప్తే, ఒకవేళ దేవుని బిడ్డవైనట్లయితే, 4 రకాలైనటువంటి ఈ సమూహాలు నీ చుట్టూ మూగిపోతే, ఎ సింగిల్ వెపన్ ఇన్ ద బైబిల్ దేవుడు దానిని నీకు ఇచ్చాడు. బైబిల్ తీయండి, ఆ వెపన్ చూపిస్తాను మీకు నేను. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ. 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. హల్లెలూయా. తర్వాత వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిస్ ఈజ్ యువర్ మేజర్ వెపన్. 4 రకాలైనటువంటి సైన్య సమూహాలు, శత్రు సమూహాలు నీ చుట్టూ ముడితే, ప్రభు ఇచ్చినటువంటి వెరీ సింపుల్ వెపన్ ఏంటంటే, శత్రువు బలము అంతటి మీద, ఆమేన్, 4 సమూహాలకు, శత్రు సమూహాలకు ఎంత బలముందో ఆ బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. గ్లోరీ టు ద లార్డ్. చాలా చిన్నది అది కదండి. ఎస్, చాలా చిన్నదిగా కనబడవచ్చు. ఆ స్టిక్, ఆ మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర చాలా చిన్నది. కానీ ఆ చిన్న కర్ర సముద్రాన్ని పాయలు చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 6 లక్షల మందిని ఆరిన నేల మీద నడిపించింది. ఆమేన్. ఆ చిన్న కర్ర బండ నుండి నీళ్లు రప్పించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ చిన్న కర్ర ఇంకా అనేకమైనటువంటి కార్యాలను ఆ యొక్క 40 సంవత్సరాల పరిచర్యలో ఆ చిన్న కర్ర ఆమేన్ 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 ఘనమైన కార్యాలు చేసింది. అధికారము. హల్లెలూయా. ఆ చిన్న దట్ స్మాల్ షెపర్డ్ స్టిక్ ఉంది, ఆ చిన్న కాపరి కర్ర ఉంది, ఆ కర్రే అధికారము. హల్లెలూయా. ఇది నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసంలో నువ్వు పోరాడడానికి నిర్ణయించుకుంటే, ఆ పోరాటంలో పరిగెత్తాలనేటువంటి తలంపు నీకుంటే, దేవుడు మాట్లాడుతున్నాడు కదా,
నీదే జయము. జయించావా? ఒక మంచి మాట చెప్తున్నాడు. డాక్టర్ గారు ముగించే ముందు ఈ మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాట. ఆమేన్. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. తర్వాత అంటాడు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. నీ నమ్మకత్వంలో దేవుడు దాచినటువంటి బలమైనటువంటి బహుమానము, నీ విశ్వాస పోరాటంలో దేవుడు దాచినటువంటి బలమైనటువంటి బహుమానము జీవ కిరీటము. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని దేవుడు ఇంత ఒక మాట మాట్లాడాడు. ఏ స్మాల్ వెపన్. లూకాసు వార్త 10వ అధ్యాయము 18, 19 వచనం. ఆమేన్. వచనాల్లో వ్రాయబడిన రీతిగానే మాట పలికావా, 4 రకాలైనటువంటి సైన్య సమూహాలు మీ ముందు వణికిపోతాయి. ఆమేన్. నీ ముందు అవి నిలవబడలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీదే అంతిమ విజయము. ఫైనల్ విక్టరీ ఈజ్ యువర్స్. దీనిని ఆశపడితే దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే జయము నీదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి మీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చినటువంటి a small Lord, the weapon, my Lord God, the very powerful weapon, నాయన, మేము జయించడానికి ప్రభువా మీరు మాకు దయచేశారు. థ్యాంక్ యూ లార్డ్. వాక్యం వింటున్నటువంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి పోరాడడానికి నాయన, వారు ఆ పోరాటంలో పరిగెత్తడానికి కావాల్సిన రీతిగా నీ కృపల బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించమని, మీ నామాన్ని మీరు మహింపరుచుకునమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తాన్ని బట్టి తిరిగి మరొక రోజున మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.